సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సూపర్ బాయ్ లోకేష్ యూట్యూబ్ ఛానల్. మనలో చాలా మంది ఒక ప్రశ్నతో జీవిస్తూ ఉంటారు. నేను ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాను? సమాధానం చాలా సింపుల్. నీ జీవితాన్ని మార్చేది నువ్వే, నీ జీవితాన్ని మార్చేది నువ్వే అని నిరూపించే 4 పార్ట్స్ అయితే చెప్తా. రెడీగా ఉండండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పార్ట్ 1, రియాలిటీ చెక్. ప్రతిరోజు మీరు ఉదయం లేవగానే మీకు 2 చాయిసెస్ ఉంటాయి. ఒకటి అదే జీవితాన్ని కొనసాగించడం, రెండోది నీ జీవితాన్ని మార్చడం. చాలామంది కలలు కంటారు, కానీ కొంతమంది మాత్రమే ఆ కళను నిజం చేయడానికి ట్రై చేస్తారు. ఎగ్జాంపుల్కి ఒక స్టూడెంట్ని ఇమాజిన్ చేసుకో. అతను ప్రతిరోజు నేను టాపర్ అవ్వాలి అనుకుంటాడు, కానీ చదవాల్సిన టైంలో ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేస్తాడు. మరొక స్టూడెంట్, అతను కూడా సేమ్ గోల్, కానీ డైలీ 2 అవర్స్ ఫోకస్ చేసి చదువుతాడు. 6 నెలల తర్వాత రిజల్ట్ ఏముంది? ఫస్ట్ స్టూడెంట్ డ్రీమ్ దగ్గరే ఉంటాడు, కానీ సెకండ్ స్టూడెంట్ గోల్ దగ్గర ఉంటాడు. పార్ట్ 1 మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక పార్ట్ 2లోకి అయితే వెళ్ళిపోదాం. పార్ట్ 2, మైండ్ సెట్ చేంజ్. నువ్వు ఫెయిల్ అవుతుంటే అది ఎండ్ కాదు, అది ఒక లెసన్ లాగా తీసుకొని మీరు ట్రై చేయాలి. ఎలాగంటే, ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తి మొదటి నెలలో లాస్ వచ్చింది. అతను నేను ఫెయిల్ అయ్యాను అని క్విట్ చేస్తే అక్కడే స్టోరీ ఎండ్. కానీ అదే లాస్ని లెసన్గా తీసుకొని ఏ మిస్టేక్ చేసినా అనలైజ్ చేసి ట్రై చేస్తే అతను ఫ్యూచర్లో సక్సెస్ కావచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్ అనేది స్టాప్ కాదు, ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్. పార్ట్ 3, యాక్షన్. సక్సెస్ అనేది లక్ కాదు, అది డైలీ హ్యాబిట్ రిజల్ట్. రోజుకు 1% ఇంప్రూవ్ అవ్వాలి. చిన్న చిన్న స్టెప్స్ పెద్ద చేంజెస్ తీసుకొస్తాయి. ఎగ్జాంపుల్కి ఒక పర్సన్ జిమ్ జాయిన్ అవుతాడు. 1 డే ఫుల్ మోటివేషన్, 2 అవర్స్ వర్కౌట్, కానీ నెక్స్ట్ 5 డేస్ వెళ్ళడు. ఇంకో పర్సన్ రోజు 30 మినిట్స్ వర్కౌట్ చేస్తాడు, అది కూడా కన్సిస్టెంట్లీ. 3 మంత్స్ తర్వాత ఎవరి బాడీ చేంజ్ అవుతుంది? లెసన్, బిగ్ ఎఫర్ట్స్ కాదు, కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. పార్ట్ 4, ఓవర్కమింగ్ ఫియర్. నీ బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరో తెలుసా? ఫియర్, డౌట్, లేజినెస్సే నీ బిగ్గెస్ట్ ఎనిమీ. నువ్వు ప్రయత్నించకపోతే ఫెయిల్యూర్ గ్యారంటీ, కానీ నువ్వు ప్రయత్నిస్తే సక్సెస్ ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకో, కంఫర్ట్ జోన్ ఈజ్ బ్యూటిఫుల్ ప్లేస్, బట్ నథింగ్ గ్రోస్ దేర్. ఒకసారి ఇమాజిన్ చేసుకో, ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే ప్లేస్లో స్టార్ట్ అయ్యారు. ఒకడు రేపు స్టార్ట్ చేద్దామని పోస్ట్ పోన్ చేస్తూ ఉండిపోయాడు. మరొకడు ఇప్పుడే స్టార్ట్ అని చిన్న స్టెప్స్ తీసుకుంటూ ముందుకెళ్ళాడు. ఒక సంవత్సరం తరువాత మొదటి వ్యక్తి సేమ్ ప్లేస్లోనే ఉన్నాడు, కానీ రెండో వ్యక్తి చాలా దూరం వెళ్ళిపోయాడు. డిఫరెంట్ ఏంటంటే టాలెంట్ కాదు, లక్ అంతకంటే కాదు, యాక్షన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నీ దగ్గర 2 చాయిసెస్ అనేవి ఉన్నాయి. వెయిట్ చేయాలా, స్టార్ట్ చేయాలా? గుర్తుపెట్టుకో, పర్ఫెక్ట్ టైం అనేది ఉండదు, స్టార్ట్ చేసిన సమయమే పర్ఫెక్ట్ అవుతుంది. సో ఇంకా ఆలోచించకు, ఇప్పుడే స్టార్ట్ చేయి. మీరు ఈ వీడియో ఇప్పుడు దాకా చూస్తుంటే మీకు ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ కలిగే ఉంటుంది. సో మీరు కామెంట్ సెక్షన్లో ఒక 5 ఎమోజీ కామెంట్ చేసి రోజుకొక వీడియోని పెడుతూనే ఉంటా. అవి మీ దగ్గరికి రావడానికి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, అది చాలు.